వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఇదే ఖమ్మం జిల్లాలో టీడీపీ జెండాల పవర్ వైసీపీకి చుక్కలు చూపించారు. టీడీపీ ఏపీ నేతలు నేర్చుకోరా అని చెప్పేసి నేను ఒక టైటిల్ పెట్టినాను. ఆ అంశం గురించే నేను ఇక్కడ డిస్కస్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ అందరూ అనుకుంటారు ఈ టైటిల్ చూసిన తర్వాత, పంచాయతీ ఎలక్షన్స్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీడీపీ కొంత సత్తా చాటింది కాబట్టి ఆ అంశం గురించి మనం మాట్లాడుతున్నారేమో అనుకుంటారు. కాదు, ఆ అంశం గురించి మనం మాట్లాడాం. దాన్ని బాగా వీడియో కూడా వైరల్ అయింది. నిజంగానే ఖమ్మంలో టీడీపీకి అంత సీన్ ఉందా అని క్వశ్చన్ చేసే వాళ్ళందరికీ కూడా ఆ వీడియో కనువిప్పు కలిగించింది. ఎందుకంటే దాదాపు తెలంగాణలో నాట్ ఓన్లీ ఖమ్మం, కరీంనగర్, చొప్పదండి లాంటి చోట్ల కూడా ఆల్మోస్ట్ ఒక 20 స్థానాలని, సర్పంచుల్ని, వార్డు మెంబర్స్‌ని టీడీపీ కైవసం చేసుకుంది. ఒక నాయకుడు లేడు నడిపించడానికి, నాయుడు గారు లేరు. అయినా సరే తామేంటో అనేది వాళ్ళు సెల్ఫ్ సస్టైన్డ్‌కి వచ్చేసింది అక్కడ పార్టీ. వాళ్ళు నిరూపించుకునే ప్రయత్నం చేశారు, అధికారంలో కాంగ్రెస్ ఉన్నప్పటికీ. సో తమకు అవసరమైనప్పుడల్లా పార్టీ కోసం తాము నిలబడతాము అనేది వాళ్ళు చాలా క్యాటలారికల్‌గా ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అది నిజంగా మాత్రం టీడీపీ క్యాడరు, టీడీపీ అధినేత గాని, ఆ పార్టీ గాని చేసుకున్న అదృష్టం అనుకోవాలి అట్లాంటి విషయంలో. సో తెలంగాణలో టీడీపీ మొత్తం పారిపోయింది. ఏమీ లేదు. ఒక ఓట్ బ్యాంక్ గూడా లేదు. మొత్తం చెల్లాచెదరైపోయింది. దానికి ఎగ్జిబిషన్స్ లేదు అనే వాళ్ళకి ఈ పంచాయతీ ఎలక్షన్స్ లాంటివి ఒక కనువిప్పు అనుకోవాలి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వచ్చిన రిజల్ట్. సరే, ఆ అంశం పక్కన పెడితే ఈరోజు మనం తీసుకుంటున్న అంశం ఏంటంటే, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి బర్త్‌డే వేడుకలు ఏపీలో ఎంత సంచలనం చేశాయో మనకు తెలుసు. ఎవరైనా బర్త్‌డే అంటే రక్తదానాలు, అన్నదానాలు చేస్తారు, కేకులు కట్ చేస్తారు, ఫ్లెక్సీలు పెడతారు, హడావుడి చేస్తారు. కానీ అది జగన్మోహన్ రెడ్డి పార్టీ, అది ఆయన క్యాడర్ గాని, ఆయన పార్టీ గాని అదంతా ఒక ఆటవిక జాతి కాబట్టి ఆటవిక తరహాలోనే ఆ బర్త్‌డే వేడుకలు చేశారు. చాలా చోట్ల రక్తాభిషేకాలు చేశారు ఆయన ఫ్లెక్సీలకి. పొట్టేలు తెల్ల తెగనీరికి గంగమ్మ జాతరలో పొట్టేలులాగా నరుగుతామని చెప్పి మొత్తం నినాదాలు చేసుకుంటూ హోరెత్తించారు. ఉమ్మడి అనంతపురం, ఉమ్మడి అది సత్యసాయి జిల్లా లాంటి చోట్ల. అదేవిధంగా చూసినట్లయితే చాలా చోట్ల ర్యాలీలు తీశారు, బైక్ ర్యాలీలు తీశారు. ఇంకొంతమంది టపాసులు కాల్చారు. అడ్డుకున్న సంధ్యా రాణి లాంటి వాళ్ళని అనంతపురంలో మనం చూసే సత్యసాయి జిల్లాలో ఆమె ప్రెగ్నెంట్ లేడీ అని చూడకుండా ఆమె కడుపు మీద తన్నాడు ఆడ అజయ్ దేవ్ అనేవాడు, ఒక దుర్మార్గుడు. సో అలా చాలా సంఘటనలు జరిగాయి. ఇక గుంటూరు జీజీహెచ్‌లో కూడా బైకులేసుకొని వెళ్ళి అక్కడ రక్తదానం పేరుతోని హడావిడి చేసే ప్రయత్నం, అక్కడ అందరిని థ్రెటన్ చేసే ప్రయత్నం జరిగింది. సో సరే, ఏపీ వరకే ఆ సైకోయిజం పరిమితమైందా అంటే, వాళ్ళ వాళ్ళ ప్రేమ, జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న అభిమానం అది హద్దులు దాటింది. ఎప్పుడూ దాటుతానే ఉన్నది. ఈసారి ఇంకా శృతి మించింది. ఒకవైపు చూస్తే పేరుకి కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. కానీ వీళ్ళు హద్దులు దాటి ఎస్పెషల్‌గా ఖమ్మంలో, ఎందుకు ఖమ్మం మీద పడ్డారు వీళ్ళెళ్లి. ఎందుకు పడ్డారు అంటే, ఖమ్మంలో టీడీపీ జెండాలు ఇంకా రెపరెపలాడుతా ఉన్నాయి. టీడీపీ జెండా గర్వంగా తలెత్తుకొని నిలబడతా ఉంది. అందుకే అది జెలస్ వైఎస్ఆర్‌సీపీకి. ఎక్కడ టీడీపీ జెండా కనిపించకూడదు, చంద్రబాబు నాయుడు పేరు వినిపించకూడదు. అందుకే తమ సైకోయిజాన్ని జగన్ బర్త్‌డే వేడుకల రూపంలో ఖమ్మం పార్టీ ఆఫీస్ మీద కూడా చూపించే ప్రయత్నం చేశారు. జగన్మోహన్ రెడ్డి అభిమానులు అని చెప్పుకునే వాళ్ళు చాలామంది ఖమ్మం పార్టీ బైక్ ర్యాలీ తీశారు. జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా నినాదాలు చేసుకుంటూ ఖమ్మం పార్టీ ఆఫీస్‌లోకెళ్లారు. ఆ సెక్యూరిటీని కూడా అవతలకు తోసేసి పార్టీ ఆఫీస్‌లోకి వెళ్ళడం జరిగింది. అక్కడ కొంతమంది నేతలుంటే వాళ్ళని థ్రెటన్ చేసే ప్రయత్నం చేశారు. ఆ బైక్‌లేసుకొని పార్టీ ఆఫీస్‌లో గందరగోళం సృష్టించారు ర్యాలీలు తీసి. ఆ ఫర్నిచర్ కూడా ధ్వంసం చేశారు. అంతేకాదు, ఆ సెక్యూరిటీ ఉంటే అతను అడ్డుకుంటుంటే అతని మీద దాడి చేశారు. అతని దగ్గర నుంచి ఫోన్‌లు కూడా లాక్కున్నారు. నానా అరాచకం చేశారు వాళ్ళు. చేస్తే ఆహ్, చేస్తే ఏలుగురు పోలీసులొచ్చి చర్యలు తీసుకుంటారే అని చెప్పేసి వాళ్ళు కామ్‌గా ఉండలేదు. ఖండించి కామ్‌గా ఉండలేదు. ఖమ్మంలో టీడీపీ నేతలని ఎవరైతే చెప్పుకుంటున్నారో, టీడీపీ క్యాడర్ అని, మెజారిటీ నేతలు ఈరోజు రోడ్డెక్కే ప్రయత్నం చేశారు. అక్కడ వాళ్ళు నిరసన తెలిపారు. చాలా సేపు సుదీర్ఘంగా వాళ్ళు ఆ అరాచక శక్తుల్ని ఖండిస్తూ వాళ్ళు నిరసన తెలపడం జరిగింది. నిరసన తెలపడమే కాదు, వాళ్ళు టీడీపీ జెండాలు పట్టుకొని రోడ్డెక్కి మెజారిటీ ఒక 100 నుంచి 400 మంది దాకా వాళ్ళు ధర్నాలు చేసి నిరసన తెలిపి ప్రొటెస్ట్ చేసి, అదేవిధంగా అక్కడ లోకల్‌గా ఉన్న ఎస్పీని కలిసి వాళ్ళ మీద కంప్లెయింట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ వచ్చిన వాళ్ళందరి ఫోటోలు కూడా తీశారు వాళ్ళు. ఆ అరాచక శక్తుల మీద కంప్లెయింట్ కూడా ఇచ్చున్నారు. అటు పోలీసులు కూడా మేము యాక్షన్ తీసుకుంటాం, ఆల్రెడీ కొంతమందిని ట్రేస్ చేసే ప్రయత్నం చేశామని చెప్పి వాళ్ళకి హామీ కూడా ఇచ్చున్నారు. ఇక్కడ తెలంగాణ నేతల్ని, ఎస్పెషల్లీ ఖమ్మం జిల్లా నేతలను చూసి ఏపీ నేతలు సిగ్గు తెచ్చుకోవాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి బర్త్‌డే వేడుకల్లో అరాచకాలు అన్ని జిల్లాలు, మాక్సిమం ఒక 7, 8 జిల్లాల్లో చాలా క్రూషియల్‌గా జరిగాయి. ఆఖరికి గర్భిణీ స్త్రీ మీద కూడా కాలుతో తన్ని దాడి చేసిన పరిస్థితి ఉంది. అంతా అయిపోయిన తర్వాత ఈరోజు పోలీసులు వాళ్ళని ఏదో థర్డ్ డిగ్రీ ఏసి రోడ్ల మీద నడిపిస్తా ఉన్నారు. ఇలాంటివి జరిగినప్పుడు అక్కడున్న టీడీపీ కేడర్ ఎందుకు స్పందించట్లేదు? టీడీపీ నేతలు ఎందుకు బయటకొచ్చి దాన్ని ఖండించే ప్రయత్నం చేయలా? సత్యసాయి జిల్లాలో జరిగింది, అనంతపురం జిల్లాలో జరిగింది, ఏలూరు లాంటి చోట్ల జరిగాయి. ఇక పెనమలూరు లాంటి చోట్ల జరిగాయి, గుంటూరులో జరిగాయి, చాలా చోట్ల జరిగాయి ఇలాంటి అరాచకాలు, ర్యాలీలు గానీ, బాణాసంచాలు పేల్చడం గానీ, అరాచకాలు సృష్టించడం గానీ చాలా చోట్ల జరిగాయి. ఎందుకు ఏపీలో ఇన్ని జిల్లాల్లో ఇంత అరాచకం జరిగితే, కనీసం స్థానికంగా ఉన్న టీడీపీ క్యాడర్ అయినా సరే, జనసేన క్యాడర్ అయినా ఎవరైనా సరే ఎందుకు దాన్ని ఖండించే ప్రయత్నం చేయలేదు? పోలీసులే చూసుకుంటారు, మేము అధికారంలో ఉన్నాం కదా, మనకెందుకని ఊరుకున్నారా?
అదే వాళ్ళు సమయానికి బయటకు వచ్చి దాన్ని ఎక్కడైనా సరే దీన్ని ఖండించే ప్రయత్నం చేస్తే కనీసం దాని మీద మాట్లాడితే అంత ధైర్యం వాళ్ళు చేయకపోదు, ఇంత అరాచకం సృష్టించకపోదు. సరే జరిగిన తర్వాత అయినా సరే వాళ్ళు ఎక్కడో ఉన్నారు, పనుల్లో జరిగిపోయింది. జరిగిపోయిన తర్వాత అయినా ఇతరులో జరుగుతుంది అని చెప్పి మీడియా గోల పెడతానే ఉంది, గగ్గోలు చేస్తానే ఉంది, వార్తలు వస్తానే ఉన్నాయి విజువల్తో సహా. అయినా కూడా వాళ్ళు వెళ్ళి దాన్ని ఖండించే ప్రయత్నం ఎవరు కూడా చేయలేదు. ఎవరో హోమ్ మినిస్టర్ అనిత వచ్చి మరుసటి రోజు రక్తాభిషేకాలు చేస్తారా అది ఇది అని ఆవిడేదో ప్రెస్ మీట్ పెట్టారు కానీ అది జరుగుతున్న ఇన్ఫర్మేషన్ స్థానికంగా ఉన్న టీడీపీ నేతలకి ఎందుకు ఉండదు, జనసేన నేతలకు ఎందుకు ఉండదు, బీజేపీ నేతలకు ఎందుకు ఉండదు? వాళ్ళు దాన్ని ఒక్కరైనా సరే బయటకు వచ్చి ఖండించే ప్రయత్నం చేశారా? ఒక్కరైనా ఈ అరాచకాన్ని ఖండిస్తూ ఒక జెండా పట్టుకొని నిరసన చేశారా? కనీసం ఒక్కరైనా వెళ్ళి పోలీసులకు ఫిర్యాదు చేసే ప్రయత్నం చేశారా? అంత లెదర్జీ ఎందుకు వచ్చింది వీళ్ళకి? అంత కుషన్ ఎందుకు ఫీల్ అవుతున్నారు? పార్టీ అధికారంలో ఉంది కాబట్ట అంతా పార్టీ అధిష్టానమే చూసుకోవాలి, అంతా హైఫై ఉన్న పై స్థాయిలో ఉన్న అధికారులే చూసుకోవాలనే. అదే వాళ్ళు ఈరోజు మొత్తం బయటకు వచ్చి మాట్లాడుంటే మెజారిటీ ఒక 10 మంది మాట్లాడినా జనంలో కూడా మంచి మెసేజ్ వెళ్ళుండేది కదా వీళ్ళు ఖండిస్తున్నారు అనేసి. సో ఆ అధికారాన్ని చూసుకుని ఆ లెదర్జీ వచ్చేసింది, ఆ క్వశ్చన్ ఫీల్ అవుతా ఉన్నారు. అందుకే ఈరోజు ఏపీకి సంబంధించిన మెజారిటీ నేతలు ఎవరు కూడా రియాక్ట్ కాలేకపోతా ఉన్నారు. కనీసం సోషల్ మీడియాని చూసన్నా వాళ్ళు బుద్ధి తెచ్చుకోరు. సోషల్ మీడియా చాలా వైల్డ్గా రియాక్ట్ అయింది ఈ అంశం మీద. చంద్రబాబు నాయుడుకి బాగా అవుదే మీడియా అని వైఎస్ఆర్సీపీ ప్రొజెక్ట్ చేస్తున్నప్పటికీ సోషల్ మీడియా చాలా ఇది ఏ పార్టీ చేసినా దీన్ని ఖండించాల్సింది. సోషల్ మీడియా చాలా వైల్డ్గా రియాక్ట్ అయింది, మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా చాలా ఫోకస్ చేసింది దీన్ని బాగా. కానీ నేతలు ఎవరు కూడా ఆ స్థాయిలో స్పందన లేదు. ఒక ఖమ్మం, తెలంగాణ మొత్తం జరగలేదు ఇలా, ఒక ఖమ్మం జిల్లాలో జరిగితే, అది కూడా ఖమ్మం టీడీపీ పార్టీ ఆఫీస్లో జరిగితే వాళ్ళంతా కూడా జెండాలు పట్టుకొని రోడ్డెక్కే ప్రయత్నం చేశారు, అటు ఎస్పీకి కూడా కంప్లైంట్ చేశారు. ఇంకొకసారి అడుగు పెడితే వైఎస్ఆర్సీపీ పేరుతో మీ అంతు తేలుస్తామంటూ కూడా వార్నింగ్ ఇచ్చారు. గతంలో మీరు గుర్తు చేసుకుంటే ఎఫ్ఐఎం కరెక్ట్, గతంలో బ్రాహ్మణిని ఇలాగే ఎన్నికలకు ముందు ఎవరో కామెంట్ చేశారు. వైఎస్ఆర్సీపీ నేతలు చాలా దారుణంగా సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టారు. ఖమ్మంలో టీడీపీ క్యాడర్ మొత్తం కూడా వాళ్ళ మీద తిరగబడి పొట్టుగా వాళ్ళని తన్నే ప్రయత్నం చేసింది, తరిమి కొట్టింది ఖమ్మంలోంచి. సో ఈ ఈ ఇన్స్పిరేషను, ఈ స్ఫూర్తి ఏపీ నేతల్లో కూడా ఉండాలి కదా. ఒక టీడీపీనే కాదు, మిగతా పార్టీల గురించి కూడా నేను ఈవెన్ జనసేన, ఈవెన్ బీజేపీ గురించి కూడా ఎందుకు సోషల్ స్టిగ్మా ఉంది, ఇంకా దాన్ని బ్రేక్ చేసే ప్రయత్నం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పాలనలో లేరు వీరు. కూటమి పాలనలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు, అటు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు, వాళ్ళ పాలనలో ఉన్నారు. అయినా సరే ఇంకా వీళ్ళు తోలుమందంగా చాలా మంది వ్యవహరిస్తూ ఉన్నారు. ముందు వాళ్ళ నుంచి కదా రెస్పాండ్ రావాల్సింది ఇలాంటి అంశాల మీద. సో మనం పోరాటం చేసాంలే, అన్నీ అయిపోయినాయిలే, మన పార్టీ అధికారంలో ఉందిలే అనుకుంటే ఇంకా ఇలాంటి సంఘటనలు వాళ్ళ వైపు నుంచి జరుగుతూనే ఉంటాయి. అందుకే ముందు క్యాడర్ కానీ నేతలు కానీ బయటకు వచ్చి దీన్ని ఎక్కడికక్కడ ఖండించే ప్రయత్నం చేయాలా, వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేస్తే అక్కడ కనీసం స్థానిక నేతల కన్నా వాళ్ళు భయపడే అవకాశం ఉంటుంది. కేవలం పోలీసులో ప్రభుత్వం వచ్చి ఆ యాక్షన్ తీసుకున్న దాకా వాళ్ళు ఆగకూడదు. సో అందుకే తెలంగాణ నేతల్ని, ఎస్పెషల్లీ ఖమ్మం జిల్లా నేతలను చూసైనా సరే వీళ్ళు నేర్చుకోవాల్సిన సందర్భాలు అయితే చాలానే ఉన్నాయి.